యువర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో ప్రజెంట్ అయితే నేను టీఆర్ఎస్ భవన్ కాడ ఉన్నా. సో ఇక్కడ ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ఢిల్లీలో కవితకి బెయిల్ అనే విషయం విన్న తర్వాత నుంచి ఒక సంబర వాతావరణం తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ మనతోటి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సో గతంలో మనం చూస్తుంటే అక్కడ విచారణ జరుగుతుంటే బీజేపీ వాళ్ళు ఇక్కడ అసలు ఏం క్వశ్చన్స్ అడిగినారు, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పే పరిస్థితి. సో ఇలా బెయిల్ దీన్ని ఎట్లా తీసుకొచ్చారు? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ బెయిల్ను అందరం కూడా స్వాగతించాల్సిందే. ఎందుకంటే ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం. అలాంటి అత్యున్నత న్యాయస్థానం ఈరోజు అనేక వాదోపవాదాలు విన్న తర్వాత కవిత గారు బెయిల్కు అర్హురాలు, వారి బెయిల్ని ఎవరు అడ్డుకోకూడదు, ఎవరు కూడా తోసిపుచ్చకూడదు అని చెప్పేసి వ్యాఖ్యానించడం నిజంగా ఇది హర్షణీయం. ఎందుకంటే సరే కవిత గారి మీద అనేక ఆరోపణలు అనేక మంది చేశారు, కానీ ఎవరు కూడా 6 నెలల పాటు జైలు ఉండాలి, సంవత్సరం పాటు జైలు ఉండాలని ఎవరు కోరుకోలేదు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే వారు ఆరోపణలు ఎదుర్కొని సుమారుగా 160 రోజులకు పైగా వారు జైలు జీవితాన్ని గడిపారు. గడిపిన తర్వాత సుప్రీంకోర్టు ఈరోజు అసలు దీంట్లో ఎటువంటి ఆధారాలు లేవు, వారి బెయిల్ను అడ్డుకోకూడదు అని చేసినటువంటి వ్యాఖ్య దాంట్లో ఆ కేసులో ఉన్న వాస్తవాన్ని ఈరోజు బహిర్గతపరిచింది. అందులో పస ఉందా లేదా అని చెప్పి ఈరోజు మళ్ళీ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక గొప్ప ఊరట బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కి అని చెప్పొచ్చు. దీని అనంతరం పార్టీ సంస్థాగత నిర్మాణం మీద ఫోకస్ చేయడానికి ఒక అవకాశం ఏర్పరుస్తుంది. తప్పకుండా ఇప్పటి నుండి ఒకటి సంస్థాగత నిర్మాణము, 2 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద పోరాటము, వైఫల్యాలను ఎండగట్టడము, తిరిగి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల విశ్వాసాన్ని పొంది పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చే విధంగా పార్టీ అడుగులు వేస్తుంది. తప్పకుండా మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఇంకోవైపు కూడా మళ్ళీ విమర్శల గలం స్టార్ట్ చేసేసారు. బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే ఇలా కవితకి బెయిల్ అనేది, దానిపైన ఎట్లా స్పందిస్తారు? వ్యాఖ్యలకు కాలమే సమాధానం చెప్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని పదే పదే చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు నమ్మే విధంగా ప్రయత్నం చేసిండ్రు. ప్రజలు కూడా వాస్తవానికి నమ్మిండ్రు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని నమ్మడం వల్ల అటు బీజేపీ నష్టపోయింది, ఇటు బీఆర్ఎస్ నష్టపోయింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ తర్వాత ఏం జరిగింది? బీజేపీ బీఆర్ఎస్ కలిసిందా? కలవలే కదా. కాలం సమాధానం చెప్పింది కదా. ఇప్పుడు మళ్ళీ వ్యాఖ్యలు చేస్తున్నారు. కాబట్టి ఇందులో కొత్తదనం ఏం లేదు, ఇంకా కొత్తగా ఏమైనా చెప్పాలి వాళ్ళు. ఇప్పుడు ఇందులో కొత్త ఏం లేదు. కాబట్టి దీన్ని కూడా మళ్ళీ కాలమే సమాధానం చెప్తుంది. బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు కూడా పొత్తు కూడలేదు. అటు బీజేపీ బీఆర్ఎస్ తర్వాత పొత్తు కూడతాయని చెప్పడానికి కూడా వీల్లేదు. గతంలో ఎప్పుడు పొత్తులో లేవు, ఇప్పుడు కూడా పొత్తులో లేదు. కాబట్టి ఇవి కేవలం రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలుగానే మనం భావించాలి తప్ప దీంట్లో పసలేదు. సో మొత్తానికైతే కవిత బెయిల్ పైన విడుదలయ్యి మళ్ళీ భవన్కి రాబోతుంది. ఈ సందర్భంగా మనం చూస్తుంటే కూడా మళ్ళీ కాంగ్రెస్ అరాచకాలను అరికట్టడానికి సంసిద్ధం తయారవుతున్నామని చెప్తున్నారు.